ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో ప్రభువాన్ని నూతన గీతంతో మహింపరుచుకుందాం. సువార్త ప్రకటన నా యేసురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా ప్రభురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా యేసురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా ప్రభురాజు ప్రకటన, సర్వ సృష్టికి ప్రకటన యేసురాజు ప్రకటన, సర్వ సృష్టికి ప్రకటన యేసు గూర్చి ప్రకటన, సువార్త ప్రకటన నా యేసురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా ప్రభురాజు ప్రకటన, నశించు వారి కొరకు శుభవార్తి ప్రకటన, ఆత్మల కొరకు శుభవార్తి ప్రకటన, నశించు వారి కొరకు శుభవార్తి ప్రకటన, ఆత్మల కొరకు శుభవార్తి ప్రకటన, అన్యుల కొరకు శుభవార్తి ప్రకటన, శుభవార్త ప్రకటన నా యేసురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా ప్రభురాజు ప్రకటన, సువార్త ప్రకటన నా యేసురాజు ప్రకటన, శుభవార్త ప్రకటన నా ప్రభురాజు ప్రకటన. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో ఆదివారం సందర్భంగా ప్రభువాన్ని నూతన గీతంతో మహింపరుచుకున్నాము. మనకి దేవుడి నుంచి 3 పిలుపులు ఉంటాయండి. దేవుడి నుంచి 3 పిలుపులు ఉంటాయి. ఆ 3 పిలుపులు ఏంటంటే, రక్షణ కొరకు మొదటి పిలుపు అనేది ఉండిద్ది అనమాట. రక్షణ అంటే మనం రక్షించడానికి, మన ఆత్మల్ని మనం రక్షించుకోవడానికి దేవుడు మొదటగా పిలిచే పిలుపు ఏంటి? రక్షణ పిలుపు. తర్వాత సేవా పరిచర్య పిలుపు. సేవ కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కోసం ఆయన పిలిపించుకుంటాడు. అది 2వ పిలుపు. ఆ సేవా పరిచర్య అనేది 2వ పిలుపు. 3వ పిలుపు ఉండిద్ది, అది పరలోక పిలుపు. ఇంకా ఫైనల్ పిలుపు అనమాట. ఈ 3 పిలుపులు దేవుడు మనకి ఇస్తాడు. ఈ 3టిని మనం జాగ్రత్తగా గమనించి 3టిని ఆయన్ని కనిపెట్టుకుని ఉండి మన 3 పిలుపులకు ఆయనకు స్పందించాడు. ఈ పిలుపుకు సంబంధించి దేవుడు నాకు ఇచ్చిన పాట ఇది. పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, రక్షణ కొరకు నీకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, రక్షణ కొరకు నీకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, పరలోక పిలుపు 3వ పిలుపురా, పరలోక పిలుపు 3వ పిలుపురా, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది యేసు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, యేసు పిలుపు ఉన్నది, యేసు పిలుపు ఉన్నది, రక్షణ మార్గము కొరకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, పరలోక మార్గము కొరకు పిలుపు ఉన్నది, పరలోక మార్గము కొరకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది యేసు పిలుపు ఉన్నది. ఈ మూడు పిలుపులు దేవుడు మనకి చెప్తాడు. ఖచ్చితంగా వాటిని స్పందించి మనం గమనించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని చేరగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం సందర్భంగా క్రీస్తు సన్నిధి చిలకలూరుపేటలో ప్రభువాన్ని నూతన గీతంతో మహింపరుచుకున్నాం. తండ్రి నాకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, తండ్రి నాకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, ఆత్మల రక్షణ కొరకు సహాయము చేయవా, నశించు వారి కొరకు సహాయము చేయవా, తండ్రి నాకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, అన్యులను రక్షించుటకు సహాయము చేయవా, నశించు వారి కొరకు సహాయము చేయవా, తండ్రి నాకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, నీ వార్త తెలుపుటకు సహాయము చేయవా, నీ వార్త
శుభవార్త తెలుపుటకు సహాయము చేయవా, శుభవార్త తెలుపుటకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, తండ్రి నాకు సహాయము చేయవా, సర్వ సృష్టికి తెలుపుటకు సహాయము చేయవా, దేవా నాకు సహాయము చేయవా, నశించు వారి కొరకు సహాయము చేయవా, ఆత్మల రక్షణకు సహాయము చేయవా, యేసు నాకు సహాయము చేయవా, ప్రభువా నాకు సహాయము చేయవా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. నా పేరు గాబ్రియేలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో ఆదివారం సందర్భంగా ప్రభువాన్ని నూతన గీతంతో మహిమపరుచుకున్నాము. మనకి దేవుడి నుంచి 3 పిలుపులు ఉంటాయండి. దేవుడి నుంచి 3 పిలుపులు ఉంటాయి. ఆ 3 పిలుపులు ఏంటంటే, రక్షణ కొరకు మొదటి పిలుపు అనేది ఉండిద్ది అనమాట. రక్షణ అంటే మనం రక్షించడానికి, మన ఆత్మల్ని మనం రక్షించుకోవడానికి దేవుడు మొదటగా పిలిచే పిలుపు ఏంటి? రక్షణ పిలుపు. తర్వాత సేవా పరిచర్య పిలుపు. సేవ కొరకు, ఆయన సేవ కొరకు, ఆయన పరిచర్య కోసం ఆయన పిలిపించుకుంటాడు. అది 2వ పిలుపు. ఆ సేవా పరిచర్య అనేది 2వ పిలుపు. 3వ పిలుపు ఉండిద్ది, అది పరలోక పిలుపు. ఇంకా ఫైనల్ పిలుపు అనమాట. ఈ 3 పిలుపులు దేవుడు మనకి ఇస్తాడు. ఈ 3టిని మనం జాగ్రత్తగా గమనించి 3టిని ఆయన్ని కనిపెట్టుకుని ఉండి మన 3 పిలుపులకు ఆయనకు స్పందించాడు. ఈ పిలుపుకు సంబంధించి దేవుడు నాకు ఇచ్చిన పాట ఇది. పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, రక్షణ కొరకు నీకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, రక్షణ కొరకు నీకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, పరలోక పిలుపు 3వ పిలుపురా, పరలోక పిలుపు 3వ పిలుపురా, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది యేసు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, యేసు పిలుపు ఉన్నది, యేసు పిలుపు ఉన్నది, రక్షణ మార్గము కొరకు పిలుపు ఉన్నది, సేవా పరిచర్య కొరకు నీకు పిలుపు ఉన్నది, పరలోక మార్గము కొరకు పిలుపు ఉన్నది, పరలోక మార్గము కొరకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది నీకు పిలుపు ఉన్నది, పిలుపు ఉన్నది యేసు పిలుపు ఉన్నది. ఈ మూడు పిలుపులు దేవుడు మనకి చెప్తాడు. ఖచ్చితంగా వాటిని స్పందించి మనం గమనించి ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన్ని చేరగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు ఆదివారం సందర్భంగా ప్రభువాన్ని నూతన గీతంతో మహిమపరుచుకున్నాము. నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం, నీ సేవకై నేనంకితం, నీ వార్తకై నేనంకితం, నా జీవితం నీకంకితం, నీ సేవకై నేనంకితం, నీ స్వార్థకై నేనంకితం, నశించు వారి కొరకు నీవంకితమయ్యావు, నశించు వారి కొరకు నీవంకితమయ్యావు, నా పాపములకు నీవంకితమయ్యావు, నా శాపములకు నీవంకితమయ్యావు, నా జీవితం నీకంకితం, నా జీవితం నీకంకితం, నీ సేవకై నేనంకితం, నీ వార్తకై నేనంకితం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును. ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ వందనాలు. ఈరోజు క్రీస్తు సన్నిధిలో భాగంగా ప్రభువాన్ని నూతన గీతంతో మహిమపరుచుకున్నాము.
ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. నిన్న ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. నేడు ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. రేపు ఉండేవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్నవాడు. ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. ఎల్లప్పుడూ ఉండేవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న యేసు. నిన్న నేడు రేపు ఉండే దేవుడు, నిన్న నేడు రేపు ఉండే దేవుడు. ఆది అంతము వరకు ఉండే దేవుడు, నిన్న నేడు రేపు ఉండే దేవుడు. ఆది అంతం వరకు ఉండే దేవుడు. ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉన్న నజరేయుడు. నిన్న నేడు రేపు ఉండేవాడు, ఆది అంతం వరకు ఉండేవాడు. ఉన్నవాడు నా యేసు, సర్వకాలమందు ఉండేవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక.